నాగేశ్వర గారు PS గోకుల్ నగర్ ప్రియదర్శి కాలేజీ రాధికారావు గారు. సభకు నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుర్షెడ్లో బదిలీపై మరియు పదోన్నతిపై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఉద్యోగ జీవితం లోపల ఈ బదిలీలు అలాగే ఈ పదోన్నతులు అనేటువంటివి సహజమైనటువంటివి. మరి బదిలీలు పదోన్నతులు జరిగినప్పుడు ఒక పాఠశాల నుంచి ఒక పాఠశాలకు వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరి. కాకపోతే ఒక పాఠశాల లోపల పనిచేసినటువంటి కాలంలో ఎంతమంది విద్యార్థులని తీర్చిదిద్దాము, ఆ పాఠశాలలో పనిచేసిన కాలం లోపల ఎంత ఆత్మ సంతృప్తిని పొందాము అనేటువంటిది ప్రతి ఉపాధ్యాయుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇంతకుముందు మా రవీంద్ర సార్ చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక పాఠశాలలో పనిచేసినప్పుడు వదిలిపై వెళ్ళేటప్పుడు ఆ పాఠశాల లోపల వారు గడిపినటువంటి ఆ మధుర క్షణాలని, ఆ అపురూపమైనటువంటి ఆ అనుభూతులని అవన్నీ కూడా కొత్త పాఠశాలకు తీసుకుని వెళ్ళి గుర్తుకొచ్చినప్పుడల్లా వాటిని అక్కడ ఉండేటువంటి సహోపాధ్యాయులతో వాటిని పంచుకుంటూ, అలాగే మీరు మళ్ళీ ఎప్పుడైనా వారికి తారసపడ్డప్పుడు ఫలానా స్కూల్లో మీరు మాకు ఈ తరగతి బోధించారు, అలాగే మీ వలన మేము ఇంత ఉన్నతి సాధించాము అని చెప్పేసి ఆ చెప్పుకున్నప్పుడు వారు పొందేటువంటి అనుభూతి అనేటువంటిది మాటల్లో చెప్పలేనటువంటిది. మరి అలాంటి ఆ మధుర క్షణాలని, అలాంటి అనుభూతుల్ని మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుర్షేడు ద్వారా పొందినటువంటి మా సోదర ప్రధానోపాధ్యాయులు రాజమౌళి గారికి, అలాగే మిగతా పదోన్నతిపై బదిలీపై వెళ్ళినటువంటి ఇతర ఉపాధ్యాయులందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, వారు వెళ్ళినటువంటి పాఠశాల లోపల కూడా అంటే ఏ సంకల్పంతోనైతే ఏ అటిట్యూడ్తోనైతే ఇక్కడ మీ అందరికీ కూడా సేవలు అందించి ఒక మంచి గుర్తింపును మీ యొక్క ప్రేమ వాత్సల్యాన్ని ఇక్కడ పొందారో అంతకంటే రెట్టింపోయినటువంటి ఆ అనుభూతుల్ని వారు అక్కడ పాఠశాల లోపల కూడా వారు అందుకుంటారని, అలాగే అక్కడ కూడా ఇంకా ఇంతకంటే గొప్ప అనుభూతులను వారు పంచుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. నిజంగా ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఏంటంటే 6 PGHM ఉన్నారు సార్ మొత్తం వేదిక మీద, మీతో ఇంక్లూడ్ చేసుకుంటే 6 PGHMs ఇక్కడ కూర్చోవడం అనేటువంటిది ఒక దగ్గర జమకావడం అనేటువంటిది చాలా గొప్పమైన విషయం. ఇప్పుడు ఈ సందర్భంగా JPHS దుర్షేడ్ పాఠశాల నుంచి ప్రమోషన్ పైన మరియు బదిలీ పైన వెళ్ళినటువంటి యొక్క ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని JPHS పాఠశాల సిబ్బంది నిర్వహిస్తారు. పాఠశాల ఉపాధ్యాయులు అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ, ముందుగా శ్రీ కోట రాజమౌళి గారు PGHM JPHS, పాతదైతే దుర్షేడు, కొత్తదైతే వెదిర, వారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ రత్నాకర్ గారు, రాజిరెడ్డి గారు, తర్వాత రాజన్న గారు, శ్రీనివాస్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ తీసుకురండి. వస్తున్నారు. బొట్టు తీసుకోరా ఆయన. శతం జీవ శరదో వర్ధమాన శతం ఏవ సంతాం శతము వసంతాం శతమింద్రాగ్నే సవిత బృహస్పతి శతాయుషం అభిషేకం పునర్దుః ఆహావిషంత్వా పునరాగా పునర్నవ శతమానం భవతి ఇతి శతం. శ్రీలత మేడం గారు, ప్రమీల మేడం గారు రండి.
పాఠశాలకి తర్వాత కాంప్లెక్స్ కి పెట్టని కోటగా ఉండి అందరి మన్ననలు పొంది అందరికీ సకాలంలో అన్ని రకాలైనటువంటి ఒక సహాయ సహకారాలు అందిస్తూ రాజులలో మౌలిగా ఉన్నటువంటి ఒక రాజమౌళి గారి మనందరి యొక్క హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, అందరూ నవ్విస్తూ ఉంటారు, అందరికి సహకరిస్తూ ఉంటారు. నవ్వే వారి ప్రధానం, అయ్యప్పే వారి ఆయుధం. అలాంటి రాజమౌళి గారు చిర యశస్సు గావించాలని మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారికి సన్మానం. తర్వాత అమ్మ అక్కడనే ఉండి కూర్చొని వరుస చేసుకుంటారా, వరుస చేసుకుంటారా. అందరికీ బాబాయ్ అందరికీ అమ్మలాగా ఉంటూ సాంఘిక శాస్త్రంలో కాదు అన్ని శాస్త్రాల్లో కూడా అభినయం ఉంటూ చక్కగా ఎల్లప్పుడూ కూడా చిరంతనంగా కూడా విద్యార్థుల గురించి ఆలోచిస్తూ విద్యార్థుల యొక్క సౌకర్యాల గురించి విద్యార్థుల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక వసంత మేడం గారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పాత దాంట్లో ఇప్పుడు పీజీహెచ్ఎం జడ్పీహెచ్ఎస్ నంది మేడారం గారు వారు ఆకాంక్షించినటువంటి ఒక ఫలితం వచ్చింది దేవదేవుడి వల్ల. వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సన్మాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఒక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ శ్రీ వైఎస్ శర్మ గారికి స్వాగత సుమాంజలు. అగ్నిర్వచిర్భవ ఆదిత్యాదితో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ ఆయురాయుర్భవ ఇమే సృజే సుగంధే పుణ్యస్థలే పుణ్యసజాయమానై ప్రమోదమానై రఘుమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధత. మహిళా మండలందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్పంచవలసిందిగా కోరుతూ ఉండండి. వసంత మేడం గారికి ఈ సంవత్సరన్నర కాలంలో మీరు అందించినటువంటి ఒక విశేషమైనటువంటి సేవలకి మా దిల్షాద్ పాఠశాల నూతన పాత ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలను ఆవిష్కరించుకుంటూ ఏ గోపాల్ రెడ్డి అంటే ఎడమ గోపాల్ రెడ్డి గారిని వారు ఇక్కడ సంవత్సరన్నర పాటు పనిచేసి చక్కని గణిత సూత్రాలన్నింటినీ కూడా అందించి పీజీహెచ్ఎంగా జడ్పీహెచ్ఎస్ రెడ్డిపేటకు వెళ్ళినటువంటి శ్రీ ఏ గోపాల్ రెడ్డి గారు సన్మానం తీసుకోవాల్సిందిగా సవినయంగా వారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఏ గోపాల్ రెడ్డి గారు జడ్పీహెచ్ఎస్ రెడ్డిపేట నిజామాబాద్ జిల్లా. కామారెడ్డి కొత్త జిల్లా కామారెడ్డి జిల్లాలో వారు ప్రస్తుతం పీజీహెచ్ఎం గారు రెడ్డిపేట ప్రధానోపాధ్యాయులుగా ఉన్నారు. మనకి గణితంలో ఆఫీసులో చక్కనైనటువంటి ఒక శతమానం భవతి శ్రీ గోపాల్ రెడ్డి గారికి అనేక ధన్యవాదాలు. మీరు ఈ పాఠశాలలో విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు శ్రీ సిహెచ్ మోహన్ గారు జడ్పీహెచ్ఎస్ హనుమాజీపేట మోహన్ గారు సిహెచ్ మోహన్ గారు వారు కూడా ప్రధానోపాధ్యాయులుగా మన పాఠశాల నుంచి పదోన్నతిపై ఉన్నారు. వారికి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘాయురస్తు. శ్రీ మోహన్ గారికి వారు అంతటా చాలా చక్కగా ఓపికగా వారి ఓపికే వారికి ఆయుధం. వారు శత సంవత్సరాలు కూడా ఈ వృత్తిలో అశేషమైనటువంటి ఒక కీర్తిని గడించాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు. తర్వాత ఆంగ్ల ఉపాధ్యాయునిగా విశేషమైనటువంటి ఒక సేవలు అందించి ధర్మపురి ప్రాంతం
జెడ్పీహెచ్ఎస్ నక్కలపేట పాఠశాలకి బదిలీపై వెళ్ళినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ శ్రీ వైఎస్ శర్మ గారిని సన్మానం గ్రహించవలసిందిగా కోరుతున్నాం. వారు దాదాపు 8 సంవత్సరాల పాటు మన జెడ్పీహెచ్ఎస్ దుర్షేడ్ పాఠశాలలో ఆంగ్లాన్ని బోధించినారు. వారికి ధన్యవాదాలు. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతితిష్ఠతి. సంవత్సరాల పాటు మన పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేసి పాటలతో ఆటలతో అందమైనటువంటి లెక్కలతో ఖచ్చితమైనటువంటి లెక్కల్లో మనందరినీ కూడా అలరించినటువంటి ఒక శ్రీ ఏ కిషన్ రావు గారు ఎస్ఏ మ్యాథ్స్ జెడ్పీహెచ్ఎస్ కుండపడగల పూర్వాశ్రమంలో జెడ్పీహెచ్ఎస్ దుర్షేడ్ గారిని సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఏ కిషన్ రావు గారు. అశ్వధాయి చ వేధావి ధనధాజి మహాధనే ధనం మే దుషదాం దేవి సర్వకామార్థ సిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అశ్విశ్వాజాభివేరదం ప్రజానాం భవసి మాతాయ ఆయుష్మంతం కరోతు మాం. శ్రీ కిషన్ రావు గారు సుదీర్ఘంగా ఇక్కడ పనిచేసి అందరికీ తలలో నాలుకలో ఉండి తన విద్యుత్ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి వారికి మా పాఠశాల పక్షాన విద్యార్థుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు ఆవిష్కరించుకుంటూ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ శ్రీ బి సత్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండి అందరితో స్నేహంగా సౌమ్యంగా చక్కగా ఉండేటువంటి ఒక భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ బి సత్యం గారిని సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతూ వారు కూడా ఇక్కడ 8 సంవత్సరాల పాటు చక్కగా విద్యాబోధనలో అటు పరిపాలనలో కూడా చక్కగా అందరికీ తదనంతరం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా పాఠశాల పక్షాన విద్యార్థుల పక్షాన తెలుగు అంటేనే చాలా అమృతం. ఆ అమృతం లాంటి తెలుగును మరింత అమృతంగా మనందరికీ చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేట్టుగా వివరించి మనందరికీ స్నేహితుడిగా హితుడిగా సన్నిహితుడిగా బంధువుగా ఉండి అటు పాఠశాలకి పాఠశాల కార్యాలయానికి తర్వాత విద్యార్థులకి పాఠశాలలోని కాంప్లెక్స్ లోని ఉపాధ్యాయులందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఒక సదానందం గారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు జెడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి గారిని సన్మానించాల్సిందిగా కోరుతూ శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతితిష్ఠతి. దయచేసి ఒక్కసారి రాజిరెడ్డి గారు 7 కుర్చీలు వేయిస్తే అందరు కూర్చుంటారు. ఇప్పుడు ప్రాథమిక పాఠశాల పక్షాన ఉపాధ్యాయులు పిఎస్ నుంచి యూపీఎస్ నుంచి ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించవలసిందిగా అందరు వస్తారు. అయిపోయింది మాది అయిపోయింది. మీరే 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 సార్ అందరూ ఒకసారి ముందుకు రావాలి. సన్మానం తీసుకున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వరుసగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రాజమౌళి గారు, గోపాల్ రెడ్డి గారు, వసంత మేడం గారు, తర్వాత సత్యం గారు అందరు కూడా ఫస్ట్ 6th క్లాస్ స్టూడెంట్స్ రావాలి ముందుగా. బాయ్స్ అండ్ గర్ల్స్ 6th క్లాస్ స్టూడెంట్స్ మీరు రెడీ ఉండండి. మీరు అందరూ